తెలంగాణ తెచ్చిన యోధుడు కేసీఆర్ రాజకీయాలను అస్సలు పట్టించుకోలే. గెలుపోటములు కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవి. కేసీఆర్ గురించి రాస్తే ఒక రోజు ఒక పుస్తకం అవుతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిజంగా 100% కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఎదపై ఒక చెరగని సంతకమైన. ఎందుకంటే కేసీఆర్కి గెలుపోటములు ప్రధానం కాదు. కేసీఆర్ని మనము గెలుపోటములతోటి అంటగట్టి చూడొద్దు. తెలంగాణ అనే ఒక రూపాన్ని ఆవిష్కరించిన నేత కేసీఆర్. రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పోకడ కావచ్చు, ఇదంతా ఒక సైడ్ పెడితే ఉద్యమ నేతగా ఆయన అవలంబించిన వ్యూహాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని తేవడానికి ఆయన ఏర్పరచుకున్న వ్యూహాలు కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు. కాబట్టి కేసీఆర్ని ఒక రాజకీయ నాయకుడి దగ్గర మనం చూడకూడదు. కేసీఆర్ ఒక తెలంగాణ ఫిలాసఫర్. కేసీఆర్ ఒక తెలంగాణ ఫిలాసఫర్. కేసీఆర్ ఒక తెలంగాణకు మార్గం. తెలంగాణ ఎట్లా సాధించాలి అనే ఓ మార్గాన్ని క్రియేట్ చేసిండు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ని ఒకే దగ్గర ఒకే ఘాటున చూడకూడదు మనం. ఆయన ఓ సాహితీవేత్త, ఒక పుస్తక ప్రియుడు, ఒక అద్భుతమైన ఫిలాసఫర్. కొంతమంది మాత్రమే రాజకీయాల్లో ఫిలాసఫర్స్ ఉంటారు. ఒక అంబేద్కర్ గారు కావచ్చు, ఒక కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు ఒక విశారదన్ గారు కావచ్చు. విశారదన్ గారు ఇంకా పొలిటికల్ లీడర్గా ఎదగలేదేమో కానీ ఒక పొలిటికల్ ఫిలాసఫర్స్ వీళ్ళు. ఒక కాంచీరామ్ గారు, వీళ్ళంతా పొలిటికల్ ఫిలాసఫర్స్. తెలుగు నేల మీదనే ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు నేల మీదనే కేసీఆర్ లాంటి ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఇక ముందు వస్తాడో రాడో కూడా తెలియదు మనకు. అంత గొప్ప ఫిలాసఫర్. రాజకీయాలకు ఫిలాసఫీని జోడించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. మన నేల యొక్క సంస్కృతిని, మన ఆచారాలను, మన పండుగలను, మన పబ్బాలను అన్నిటినీ పొలిటికలైజ్ చేసి దాన్ని రాజకీయంలో చేర్చి వాటికి రాజకీయపరమైన అంశాలను జోడించి ప్రజలను చైతన్యం చేయడం అనేది ఒక మహత్తరమైన, ఎంతో ఒక విజన్ ఉంటే కానీ, ఎంతో తెలివి ఉంటే కానీ, ఎంతో తత్వం ఉంటే కానీ నాయకుడు చేయలేడు. అలాంటి నాయకుడు కేసీఆర్కి సమోజ్జీవులు కానీ, కేసీఆర్ స్థాయి లీడర్ కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో ఇంకొకరు వస్తారో రారో చెప్పలేమని. ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక చంద్రబాబు కంటే కూడా పై స్థాయిలో ఉంటారు కేసీఆర్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు, కానీ కేసీఆర్ గారు ఒక పొలిటికల్ ఫిలాసఫర్. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఆ రాష్ట్ర సాధన కోసం ఎంత తత్వాన్ని ప్రజలకు బోధించాలో అంత బోధించిన నాయకుడు. కాబట్టి ఆయన నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ ఎదపై చెరగని సంతకం కేసీఆర్. ఆయనే చాలాసార్లు ప్రకటించుకున్నాడు, కేసీఆర్ అంటే తెలంగాణకు పెద్ద కొడుకు అని. నిజంగా 100% పెద్ద కొడుకే. ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణకు తండ్రి లాంటి స్థానంలో ఉన్న వ్యక్తి అని కూడా చెప్పొచ్చు.